జాతిపిత మహాత్మా గాంధీకి భారత జాతి ఘనంగా నివాళి అర్పించింది. ఆయన వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు నేతలు నివాళి అర్పించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పారికర్, వెంకయ్య నాయుడు, త్రివిధ దళాల అధిపతులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు బాపు సమాధిపై పుష్పగుచ్చాలుంచి మౌనం పాటించారు. ఇక బాపూజీ వర్ధంతి రోజున అమరవీరులకు నివాళి అర్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటల 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా ముఖ్య కూడళ్లలో రోడ్లపై రెడ్ సిగ్నల్ వేసినప్పుడు వాహనదారులు మౌనం పాటించాలని సూచించింది.